ఆశ్చర్యరీతిగా మరి ఈ యొక్క పునరుద్ధాన దినమందు మీతో ఈ రీతిగా దేవుని స్తుతించడానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారు. హల్లెలూయా. ఇక్కడ దేవుని ప్రసన్నత ఉన్నదాన్ని నమ్మిన వారు ఒక్కసారి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, నిజంగా దేవుని ప్రసన్నత, దేవుని యొక్క మరి ఆ మహిమ, ఆ తేజస్సు ఇక్కడ నిశ్చయముగా ఆయన ఉంచుతున్నారని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఒక మాట నేను చెప్పి మా వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఏంటి అని అంటే, దేవుని సన్నిధికి లేకపోతే ఆ మందిరంలోనికి అడుగు పెట్టడానికంట యాదృచ్ఛికంగా ఎవరు రారంట. హల్లెలూయా. ఏదైనా ఏ మందిరంలోకైనా లేకపోతే దేవుని సన్నిధికి యాదృచ్ఛికంగా ఏదో వెళ్ళాలి లేకపోతే అక్కడికి వెళ్ళాలి అన్నట్టుగా వెళ్ళరంట, కానీ ఆయన నడిపించుకుంటాడంట. హల్లెలూయా. మరి నేను బలముగా నమ్ముతున్నాను, ఈ సన్నిధికి, ఈ యొక్క ప్లేస్కి, మరి ఈ యొక్క ఈ సహవాసానికి దేవుడు నడిపించుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు అని చెప్తున్నానంటే, ఇది యాదృచ్ఛికమైతే కాదు, దేవుని ప్రణాళిక. దేవుని యొక్క జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మన ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయన నడిపించుకున్నారు, ఆయన నిలబెట్టుకున్నారు. మరి ఈ యొక్క మందిరానికి ఇచ్చిన వాగ్దానాన్ని మరి మీ ముందు మరొకసారి గుర్తు చేస్తూ, ద ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అన్నట్లుగా ఒక నూతన వ్యక్తి మీ ముందు నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు నూతన వ్యక్తి కాదు, మీరు అందరికీ నా గురించి తెలుసు కదా, నేను మరలా పరిచయం చేసుకోవాల్సిన పని లేదు, దైవజనులు కూడా తెలియజేశారు. కాబట్టి నేరుగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు, మిగిలిన కాలము మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగాను నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. చాలు, చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవ, మీ ఘనమైన ఆశ్చర్యకరమైన నామానికి వందనాలు ప్రభు. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మహింపరచడానికి, ఆ ఆరాధనలో నేను మనసారా కొనియాడడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తున్నా అయా, నన్ను నీ సిలువు చాటును మరుగుపరచుకోండి, నా మానవ స్వరాన్ని మరుగుపరిచి ప్రభు నీ మహిమ స్వరాన్ని మా ముందు ఉంచండి. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న దురాత్మల శక్తులను అణిచివేసి ప్రయోజనకరమైన మాట, మా హృదయాలను తెపరిల్లింపచేసే మాట అయా, బండబారిన మా హృదయాలను ప్రభా తండ్రి నీ శుద్ధి వంటి ప్రభా వాక్యము చేత ప్రభా బద్దలు కొట్టగలిగే మాట మాకు తెలియజేయండి. మా ముందు మీరు నిలబడండి తండ్రి. నీ వాక్యము వెల్లడి ఒకటి తోడిన వెలుగు కలిగినట్లుగా అయా వెలిగించే మాట మాకు దయచేయమని, ఈ చిన్ని ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దైవజనులు తెలియజేసిన రీతిగా మరి గడిచిన కొన్ని దినాలుగా మనము పేతురు యొక్క పత్రికను మనము ధ్యానిస్తున్నాం. ఈ యొక్క పత్రిక గురించి మరి మరొకసారి నేను డీటెయిల్గా చెప్పాలని కాదు, కానీ వాస్తవానికి యోహాను పత్రిక కానీ, యోహాను పత్రికలు కానీ, పేతురు కానీ, తర్వాత యూదా కానీ, ఇవన్నీ జనరల్ ఎపిస్టల్స్ అంటారు. ఎవరైతే ఈ పత్రికలు రాశారో ఆ రాసిన ఆ పత్రికలన్నీ కూడా ద టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరనంటే యూద జనాంగంలో, యూదులలో రక్షించబడిన విశ్వాసులైన హెబ్రీల్లో రక్షించబడిన విశ్వాసులు. ఆదిమ కాలంలో సంఘము ఏర్పాటు చేయబడిన ఆ తొలి దినాల్లో సంఘము ఏ రీతిగా మరి ఎదుర్కొంది, సఫరింగ్, శ్రమను ఏ రీతిగా ఎదుర్కొన్నది, అలాంటి పరిస్థితుల్లో రాయబడిన పత్రికలు అన్నమాట. ప్రత్యేకంగా ఈ యొక్క పేతురు పత్రిక కూడా అలాంటి సందర్భంలో
గడిచిన ధ్యానంలో దైవజనం తెలియజేశారు, ఎలాంటి సందర్భాల్లో కూడా రాశారు ఈ పత్రిక గురించి, మీరు గుర్తుందో లేదో. చాలా ఆదిమ సంఘము సఫరింగ్ ఎదుర్కొంటున్న సమయాల్లో, శ్రమ ఎదుర్కొంటున్న సమయాల్లో, తొలి దినాల్లో చాలాసార్లు మనము దేవునిలోకి వచ్చిన తర్వాత ఆ ఆసక్తి కానీ ఆ దేవునిలో ఉండే ఆ భక్తి కానీ చాలా ఉన్నత స్థితిలో కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ వచ్చిన తొలి దినాల్లోనే మనకి శ్రమ ఎదురవుతూ ఉంటే కొన్నిసార్లు మనము ప్రశ్నించుకుంటూ ఉంటాం కదా, ఏంటి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఆ కాలంలో ఆ విశ్వాసుల్లో కూడా అలాంటి అనుమానాలు వచ్చి ఉండొచ్చు. వాటన్నిటిని నివృత్తి చేస్తూ పేతురు గారు రాస్తున్న పత్రిక ఈ యొక్క మొదటి పత్రిక. ద అల్టిమేట్ అవుట్లైన్ ఏంటి అని అంటే సఫరింగ్, శ్రమ గురించి రాస్తాడు ఆయన. మొదటి అధ్యాయంలోనే కనిపిస్తుంది కదా, నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్షల చేత శుద్ధపరచబడుతుంది కదా అని. సో ఆ కాలంలో ఆదిమ సంఘంలో వారు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నింటినీ గమనించిన పేతురు భక్తుడు రాస్తున్న పత్రిక ఇది. ఒక అవుట్లైన్, ఒక చాప్టర్కి వచ్చి ఒక పేరు పెట్టాలని అంటే ఫస్ట్ చాప్టర్కి వచ్చేసరికి సాల్వేషన్, రక్షణ గురించి చాలా చక్కగా రాస్తాడు ఆయన. రక్షణ ప్రణాళిక, దేవుడు రక్షించగలిగే ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశం గురించి మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది. తర్వాత 2వ అధ్యాయం 11 నుంచి 3వ అధ్యాయం 11 దాకా సబ్మిషన్ కనిపిస్తూ ఉంటుంది, లోబడాలని. అక్కడ వాస్తవానికి స్త్రీలారా అని 3వ అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది, స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండడు. దానికంటే ముందుగా ఇంకొక 2 విషయాలు లోబడమంటాడు ఆయన. ఒకసారి చూద్దాం 2వ అధ్యాయంలో 13వ వచనం. మనుషులు నియమించు లోబడి ఉండు. తర్వాత 18వ వచనం. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండు. ఇక్కడ ఫ్యామిలీ ఓరియంటెడ్ టాపిక్ రాకముందే, అంటే కుటుంబ పరంగా కూడా లోబడాలన్న ఆ అంశం రాకముందే ఇంకొక 2 విషయాలు ఆయన లోబడాలని చెప్తున్న మాటలు ఏంటి అని అంటే, ఒకటి మనుషులు నియమించు ప్రతి కట్టడ. అంటే దాని అర్థం ఏంటి అని అంటే మీకు అర్థమవడానికి చెప్తాను. మనం అందరం కూడా ఒక కాన్స్టిట్యూషన్ అండర్లోనే ఉన్నాం. చాలాసార్లు ఈవేళ ఒక బలమైన మాట చెప్తారు, ఏంటంటే క్రైస్తవుడు యాంటీ నేషనల్ అంటారు, క్రిస్టియన్ అనేది వాడు యాంటీ నేషనల్ అంటాడు బయట. అంటే నేషన్ అంతా ఒకవైపు ఉంటే క్రైస్తవుడు అంతా ఒకవైపు ఉంటాడు, కానీ అది అవాస్తవం. ఎందుకంటే వీఆర్ అండర్ కాన్స్టిట్యూషన్. మనం కాన్స్టిట్యూషన్ నమ్ముతున్నాం, కాన్స్టిట్యూషన్కి లోబడి ఉంటాం. కానీ ఈవేళ ఆ మాట యాంటీ నేషనల్ అన్న మాట క్రైస్తవుల మీద రుద్దుతున్నారు, ఆపాదించేస్తున్నారు. ఆ మాటకు వస్తే దేశం కోసం ప్రార్థన చేసే ఏకైక విశ్వాసులు ఎవరు ఉన్నారు? క్రైస్తవులే. దేశం బాగు కోసం, దేశం రక్షించబడాలని, లేకపోతే ఉగ్రవాదుల కోసం ప్రార్థన చేసేది ఎవరు అండి? క్రైస్తవులే. సో మనము లోబడతాము. అదే రీతిగా బైబిల్ కూడా చెప్తున్న మాట ఏంటంటే, మనుషుడు నియమించే కట్టడం అంటే ఏంటి? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రాసింది ఒక వ్యక్తి, లేకపోతే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఒక వ్యక్తి, దానికి కూడా మనము లోబడి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవది, మనం ఎక్కడైతే పని చేస్తామో ఆ పని చేసే ప్రదేశాల్లో మనము లోబడి ఉండాలని. మూడవది, అప్పుడు వస్తుంది కుటుంబ పరంగా మనం స్త్రీలారా మీ సొంత పురుషులకి లోబడాలి. తర్వాత సహవాసం గురించి కూడా ఇంకొక లోబడే మాట కనిపిస్తుంది. 8వ వచనం. తుదకు మీరందరూ ఏక మనసులై ఒకరి సుఖదుఖులే ముందు ఒకరు పాలుపడి వినయ మనస్కులై ఉండు. సో 4వ సబ్మిషన్, లేకపోతే ద 4th అంశం ఏంటంటే సబ్మిషన్లో సంఘముగా మనం అందరం కూడా ఒకరినొకరు ఏక మనస్కులై ఉండాలి అన్న మాట కనిపిస్తుంది. సో 2nd చాప్టర్ 11th వర్స్ నుంచి 2వ అధ్యాయము 11 నుంచి దాదాపుగా 3వ అధ్యాయము 11-12 వచనాల దాకా కూడా ఇవే మాటలు కనిపిస్తాయి. అల్టిమేట్గా ఏంటి అని అంటే ద సబ్మిషన్, లోబడి ఉండాలి. క్రైస్తవులు లోబడాలి. అది బయట జరుగుతున్న ప్రభుత్వానికైనా, బయట జరుగుతున్న కాన్స్టిట్యూషన్కైనా, ఎక్కడైతే మనం పని చేస్తామో ఆ పని ఆ యొక్క ప్రదేశంలో అయినా, లేకపోతే కుటుంబంగా కట్టబడిన తర్వాత మన తల్లిదండ్రులకైనా, లేకపోతే మన భార్యకైనా, మన భర్తకైనా కుటుంబంగా మనం లోబడాలి. 4వది సహవాసముగా లోబడాలి. ఈ 2 అంశాలు అయిపోయిన తర్వాత
మొదటిది ఏంటి ఏమని చెప్పారు? రక్షణ ప్రణాళిక. క్షమించండి, మొదటి అధ్యాయంలో సాల్వేషన్ అయితే, రెండవ అధ్యాయం 11 నుంచి శాంటిఫికేషన్, పరిశుద్ధత గురించి చెప్తారు. రెండవ అధ్యాయం 11 నుంచి 3వ అధ్యాయం 12 వరకు కూడా సబ్మిషన్ గురించి వస్తుంది. ఇప్పుడు అసలైన మనం నేర్చుకోవాల్సిన సందర్భం ఏంటంటే 4వ అధ్యాయంలో, ఆ 3వ అధ్యాయం 12 నుంచి 4వ అధ్యాయము ఆఖరి వరకు కూడా సఫరింగ్ గురించే రాస్తారు. మొదటిది చెప్పానేంటి? సాల్వేషన్, రెండవది శాంటిఫికేషన్, మూడవది సబ్మిషన్, నాలుగవది సఫరింగ్. అండ్ ఆ 5th చాప్టర్ అంతా కూడా సర్వీస్, పరిచర్య ఏ రీతిగా చేయాలి, సేవ ఏ రీతిగా చేయాలి, ఇవన్నీ కనిపిస్తుంది ఆ సందర్భం. అయితే చదవబడిన వాక్య భాగము, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునడి. పుట్ ఆన్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. దేవుడు ఏ రీతిగా అయితే శ్రమ పడ్డాడో, ఆయన ఏ రీతిగా అయితే తగ్గించుకున్నాడో, ఆయన ఏ రీతిగా అయితే శ్రమకి మరి ఎదురు వెళ్ళాడు, ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు తెలుసు ఆయన శ్రమపరచబడతాడు, మనిషి కుమారుడు అప్పగించబడే దినాలు ఆసన్నమైన అన్న మాట ఆయనే చెప్పాడు శిష్యులతోటి. ఆయన ఏ రీతిగా అయితే శ్రమని ఆహ్వానించాడో, ఈవేళ క్రైస్తవుడికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం, లేకపోతే ఒక మెలకుతనం ఏంటి అంటే శ్రమను ఆహ్వానించగలగాలి. హల్లెలూయా. సఫరింగ్ని ఆహ్వానించాలి. ఎందుకంటే ప్రస్తుతం బయట దినాలు ఏ రీతిగా ఉన్నాయో మనందరికీ తెలుసు. క్రైస్తవులు ఎంత పాయింట్అవుట్ చేస్తున్నారు, ఎంత టార్గెట్ చేస్తున్నారు, క్రిస్టియానిటీని ఎంత, క్రైస్తవం యొక్క ఉనికిని తీసివేయాలని ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి మనందరికీ తెలుసు. సో ఇలాంటి సమయాల్లో మనం క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనము ఏ రీతిగా ఉండాలో, మన మైండ్ సెట్ ఏ రీతిగా ఉండాలో ఆనాడే పేతురు భక్తుడు రాస్తూ చెప్తున్నమాట, క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు, అట్టి మనసును మీరు ఆయుధంగా ధరించుకోండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మీకు ఈ యొక్క లైన్లో ఆ ఇంటెన్సిటీ అర్థం అవ్వాలంటే ఒక సందర్భాన్ని, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకవేళ లైన్ ఆఫ్ కంట్రోల్, ఆ బార్డర్స్ ఉంటాయి కదా, పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ బార్డర్స్, అక్కడ ఆర్మీ ఫోర్సెస్ ఉంటాయి. ఆర్మీ ఫోర్సెస్ వాళ్ళ దేశాన్ని వాళ్ళు రక్షిస్తూ ఉంటారు, మన దేశాన్ని మనం రక్షిస్తూ ఉంటాం. అనుకోకుండా ఎవరైనా చొరబడ్డారు దేశంలోకి అని అంటే వెంటనే ఆర్మీ ఫోర్సెస్ వెంటనే తీసుకునే ఛార్జ్ ఏంటండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ ప్రశ్నలు అడుగుతారు. ఎలా వచ్చారు, ఏ సొరంగ మార్గం గుండా వచ్చారు, అసలు దేనికి వచ్చారు, మళ్ళీ ఎప్పుడు వెళ్తారు, ఇవన్నీ అడుగుతారా? ఉగ్రవాద అయితే వెంటనే షూటెడ్ సైడ్ ఆర్డర్ వేసేది వెంటనే. ఇంకా తీసుకోవాల్సిన పని లేదు, వెంటనే. అంతే కదా, మన ఇంట్లోకి ఏదైనా పాము దూరింది అనుకోండి, వెంటనే చేయాల్సిన పని ఏంటి? కర్ర తీసుకుని చంపేది, కొట్టడం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన పాపము కోసము ఆ పాపాన్ని తీసివేయడానికి ఎలా శ్రమ పడ్డాడో, మనము కూడా పాపాన్ని చూసిన వెంటనే, ఆ అపవిత్రతను చూసిన వెంటనే మనము తీసుకోవాల్సిన ఛార్జ్ ఏంటో తెలుసా? నెవర్ అనేసి. క్రైస్తవులకి ఇది తగింది కాదు, వాక్యానుసారం కాదు. వెంటనే మనము ఆ ఆలోచన ఉండాలి. ఇక్కడ అదే ఆ మనస్సును ధరించుకోండి అని అంటే ఒక మిలిటరీ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉండాలి నీకు అంటున్నాడు ఆయన. నువ్వు ఎలాంటి మనసును ధరించుకోవాలి, లేకపోతే ఎలాంటి మనసును ఆయుధంగా నువ్వు ధరించుకోవాలి అని అంటే ఒక మిలిటరీ ఓరియంటెడ్ యాటిట్యూడ్ తోటి. ఆర్మడ్ ఫోర్స్ ఏ రీతిగా అయితే యాటిట్యూడ్గా ఉంటాయి బ్యాటిల్ ఫీల్డ్లో, ఆయన శ్రమ పడింది ఏ రీతిగా అయితే శ్రమ పడ్డాడో దేని విషయమై, ఆ పాపాన్ని విషయమై మనము కూడా ఒక ఆర్మడ్ ఫోర్స్ లాగా ఉండాలి. ఆ మైండ్ సెట్ ఉండాలి, ఆ ఆలోచన తీరు ఉండాలి. పాపాన్ని అదే రీతిగా సహించుకోవాలి. ఆయన ఏ పాపము విషయమై శ్రమ పడ్డాడో, ఏ పాపాన్ని తీసివేయడానికి ఆయన సిలువకు ఎక్కాడో, ఇఫ్ వీఆర్ సేమ్ అదే సఫరింగ్ మనం అనుభవించాలి అని అంటే మొట్టమొదటిగా ఆ పాపాన్ని జోలు మాని, అందుకే ఆ మాట కూడా చదివించాలి. ఆ పాపం యొక్క జోలు కింద చదవండి ఆ మాట విషయంలో, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీర మందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. హల్లెలూయా. ఇక్కడ ఆ పాపముతో జోలి ఇక ఎన్నడూ ఉండకుండా, ఆ మానుడి అన్న మాట ఉంటుంది.
పాపముతో జోలి ఇక మానుడి అన్న మాట కూడా కనిపిస్తుంది. ఒక మాట ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం అంటే ద రిమైనింగ్ లైఫ్. శ్రమని ఆహ్వానించిన తర్వాత, రక్షించబడిన తర్వాత, ఒక విశ్వాసిగా, ఒక సంఘ సభ్యురాలిగా, సభ్యుడిగా నువ్వు ఉన్న తర్వాత, వెన్ యు ఆర్ ఫేసింగ్ ద సఫరింగ్, ఒక ట్రైబులేషన్ కానీ, నిందలు కానీ, తిరస్కరణలు కానీ, అసూయ కానీ, ఇవన్నీ శ్రమలో భాగాలే. ఇవన్నీ కూడా శ్రమలో కానీ, ట్రైబులేషన్స్లో కానీ, సఫరింగ్లో బాగా తృణీకరణ అనేది జరుగుతుంది. అసూయ అనేది ఉంటుంది, హేట్రెడ్ ఉంటుంది, లోన్లీనెస్ ఉంటుంది. సో మన ఆత్మీయ జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఈ ఫేజెస్ గుండా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అయితే చెప్తున్నమాట, ఆయన ఎలాగైతే ఆ శ్రమ పడే మనసును ఆయన ధరించుకున్నాడో, వీ హ్యావ్ టు వేర్ దట్. హల్లెలూయా. మనము కూడా అదే శ్రమను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి, ఫేస్ చేయడానికి ధైర్యం వహించాలి. నేను రిఫరెన్స్లు చూపించాను, కానీ మనుష్య కుమారుడిగా జీవించిన దినాల్లో ఆయన ఫేస్ చేశాడు, అన్నీ ఫేస్ చేశాడు, ప్రతిదీ ఫేస్ చేసుకుంటూనే వచ్చాడు. మానవుడు పొందిన ప్రతి శ్రమను ఆయన అనుభవించే వెళ్ళాడు. ఆయన కన్నీళ్ళు విడిచడని ఉంటుంది, ఆయన దప్పికొన్నాడు, దాహము వేసాడని ఉంటుంది, దాహం కొన్నాడని ఉంటుంది. ఒక సందర్భంలో ఉంటుంది, యోహాను సువార్త 15వ అధ్యాయంలో చివరి వచనాల్లో కనిపిస్తుంది. ఏంటి అని అంటే, అసూయ చేతంట ఆయన్ని ఒక కొండ పేటికి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి విసిరేయాలనుకున్నారంట. అసలు నేను అది చదివినాను, చాలా అసలు ఆయన చెప్పిన మాటలు ఏంటి, ఆయన చేసిన స్వస్థత కార్యాలు ఏంటి, ఆయన చేసిన లేకపోతే ఏమంటారు అసలు యాంటీ నేషనల్గా ఏం చేశాడు, వాళ్ళంతా అసూయ పడ్డానికి మెడ పట్టంట ఒక కొండ పేటికి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి ఇసిరేస్తే మెడ ఇరిగి చచ్చిపోవాలని ప్రయత్నం చేశారంట. అసూయ అంటే నేను ఆయన ఎంత శ్రమ పడ్డాడు ఆ ఇంటెన్సిటీ చూపిస్తున్నా. సో ఇఫ్ యూఆర్, మనం కూడా అదే రీతిగా అలాంటి శ్రమలలో లేకపోతే అలాంటి స్థితిగతులు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటే, దేవుడు చెప్తున్న ఒక బలమైన నిరీక్షణతో కూడిన మాట ఏంటో తెలుసా, మనము కూడా ఆ మనసును ఆయుధముగా ధరించాలి. ఒకసారి ఈ మాట చదువుదాం. 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోచున్న సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, చూడండి, మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. చూడండి, చదువుదాం. మన విశ్వాసం అంట ఆయా సందర్భాల్లో కొన్ని శోధనల చేత పరీక్షించబడుతుంది. మన విశ్వాసము కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సందర్భాల్లో, కొన్ని శోధనల చేత పరీక్షించబడుతూ ఉంటుంది. అయితే ఆ విశ్వాసం అనేది పరీక్షకు నిలవాలి అంటున్నాడు భక్తుడు. పరీక్షకు నిలవాలి అని అంటే శోధనలు కావాలి, అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్లాస్కి, ఇంకో కేటగిరీలోకి 11th నుంచి 12th కానీ 10th నుంచి 11th కానీ వెళ్ళాలంటే ఆటోమేటిక్గా మనకి ఎగ్జామినేషన్స్ కావాలి, పరీక్షలు కావాలి. కాబట్టి మన విశ్వాసము కొలిమిలో ఏ రీతిగా అయితే బంగారము శుద్ధపరచబడుతూ ఉంటుందో, మన విశ్వాసం శుద్ధపరచబడుతూ ఉంటుంది. ఎప్పుడు అని అంటే శోధనలు ఎదురవుతున్నప్పుడు మన పరీక్షకు నిలవాలి మన విశ్వాసము. యాకోబు పత్రికలో కూడా ఉంటుంది కదా, మాట చదువుదాం ఒకసారి. నానా విధములైన శోధనలు అంట. యాకోబు పత్రిక 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, ఓర్పును పుట్టించునని ఎరిగి, చూడండి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహాదానందమని ఎంచుకున్నాడు. హల్లెలూయా. చూడండి, నానా విధములైన శోధన, ఒకే శోధన కాదు, ఒకే శ్రమ కాదు, ఒకే సఫరింగ్ కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఉంటుంది. వ్యాపార రంగాల్లో కానీ, లేకపోతే ఆత్మీయంగా కానీ, లేకపోతే శారీరకంగా కానీ ఏదో ఒక శ్రమ ఉంటుంది. నానా విధములైన శోధనలో పడినప్పుడు అంట అది నీకు ఓర్పును పుట్టిస్తుందని ఎరిగి మహా ఆనందం అని సంతోషించాలి. హల్లెలూయా. అంటే శ్రమ వచ్చిందంటే వెంటనే
ఆనందించాలి. శ్రమ వచ్చిందంటే వెంటనే ఆహ్వానించాలి. శ్రమ పడుతున్నామంటే వెంటనే దేవుణ్ణి స్తుతించాలి. యోబు చేసింది అదే. కాబట్టి ఇక్కడ అంటున్న మాట ఏంటంటే పాపం యొక్క జోలు ఇంకా నేమియు లేక ఉంటును. పాపం యొక్క జోలు ద అల్టిమేట్ బైనరీ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఎలాగంటే ఐదర్ నో ఆర్ ఎస్. బైనరీ లాంగ్వేజ్ తెలుసు కదా, మనం కొంచెం చదివిన వాళ్ళు. 0, 1 ఆ రెండే ఉంటాయి ఆ లాంగ్వేజ్లో, ఇంకేం ఉండవు. 0, 1 అయితే ఎస్ లేకపోతే నో. సో మనము కూడా ఐదర్ నో ఏంటి, లోకం వైపు, పాపం వైపు, అపవిత్రత వైపు, లేకపోతే లోకమంతా ఒకవైపు వెళ్తే మనమందరం ఒకవైపు నిలబడాలి, అది కన్ఫర్మ్ అది. సో నో లేదు అనుకుంటే, కాంప్రమైజ్ అవ్వాలనుకుంటే ఎస్. ఎస్ ఇక్కడ రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి సెల్ఫ్ లేకపోతే క్రాస్. హల్లెలూయా. నా చిత్తము లేకపోతే దేవుని యొక్క చిత్తం. పాపం యొక్క జోలు ఇక ఉండకుండా. ఇంకా తర్వాత 3 నుంచి కూడా 6 వచనాలు ఇవన్నీ డోంట్స్. అక్కడ డూ అండ్ డోంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏది చేయకూడదో, తర్వాత ఏమి చెయ్యాలి, అవి చూసి నేను చదివేసి మీకు ముగించేస్తాను. 3వ వచనం నుంచి 6వ వచనం వరకు కనిపిస్తున్న మాటలు, మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుకుంటూ గతించిన కాలమే ఇక చాలు. ఒక మాట చెప్తున్న ఏంటి అని అంటే, గతించిన కాలం ఇక చాలు. సో ఎంటర్టైన్మెంట్ కానీ, లోకంలో ఉన్న ఆశలు కానీ, లోక సంబంధంగా తిరిగిన ఆ మస్తీ కానీ చేసినవి ఇంకా చాలు. అన్యజనుల ఇష్టం ఇక చాలు. ఆ బెండ ఇంకా డీటెయిల్గా ప్రతిదీ చెప్తున్నారు. పోకిరీ చేష్టలు అంటే, త్రాగుబోతులు విందులంటే ఇవన్నీ. సో డోంట్స్ చెప్తున్నాడు ముందు. దాంట్లో దుర్వ్యాపారం ఉందని, అపవిత్రమైనది, అపరిమితమైన ఆ దుర్వ్యాపారం మందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారు కూడా సువార్త ప్రకటింపబడును. వారికి కూడా సువార్త ప్రకటింపబడును. కాబట్టి ఈ మాటలు డోంట్స్, ఏది చేయకూడదు. ఒకవేళ నువ్వు రక్షించబడిన తర్వాత శ్రమను ఆహ్వానిస్తున్నప్పుడు, ట్రిబులేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు నువ్వేమి చేయకూడదు ఇక్కడ రాయబడి ఉన్నాయి. తర్వాత ఏమి చేయాలో కనిపిస్తూ ఉంటాయి. అన్నిటి అంతము చూడండి 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండుడి. మొట్టమొదటిది కనిపిస్తుంది. ఏం చేయాలి అనంట, ప్రార్థన చేయాలి. మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండుడి. మొట్టమొదటిది ద డూ ఏంటి అనంటే, చేయాల్సింది ఏంటి అనంటే, శ్రమలో కానీ, ఇరుకులో కానీ, ఉపద్రవంలో కానీ, ప్రతి విషయంలో చేయాల్సింది ఏంటంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మీరు ఏ రీతిగా ఆలోచించారు లేదో, ఇందాక దైవజనులు కూడా చెప్తున్నారు, ఆయన తిని సిలువ దగ్గరికి వెళ్ళారని. ఎస్, లాస్ట్ సప్పర్ అంటారు దాన్ని. శిష్యులతోటి లాస్ట్ సప్పర్ చేసి ఆయన సిలువ మీదకి వెళ్ళారు. అయితే మధ్యలో గెస్సెమనే తోటకు కూడా వస్తారు. ఆయన గెస్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు శిష్యులతో కూడా చెప్పిన మాట ఏంటి, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి శిష్యులతో చెప్పి ఇంకో ముగ్గురిని కొంచెం ఫ్రంట్కి తీసుకెళ్తాడు. ఆ ముగ్గురులో పేతురు కూడా ఉన్నాడు. ఆ ముగ్గురులో పేతురు కూడా ఉంటాడు. ఎందుకు ఆ మాట వారికి చెప్పారు ఆయన, మిగతా వాళ్ళ విషయం పక్కన పెట్టండి, మిగతా శిష్యులతో ఒకవేళ వారికి చెప్పిన, పేతురికి అల్టిమేట్గా ఇచ్చిన వార్నింగ్ అది. అదే పేతురు రాస్తున్నాడు అనుకోండి పత్రిక. పేతురికి ఇస్తున్న వార్నింగ్ ఏంటో తెలుసా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేశాడా, పడుకుని పోయాడు పేతురు. చాలాసార్లు దేవుడు మన ఆత్మీయ జీవితాల్లో కూడా కొన్ని ఛాన్సెస్ ఇస్తూ ఉంటారు. అది మనస్సాక్షి చేత గద్దింపు అంటారు కదా, లోపల మనస్సాక్షి గద్దించడం కానీ, ఛాన్సెస్ ఇవ్వడం కానీ, ఇలా దేవుని సన్నిధిలో దైవజనుల ద్వారా మాట్లాడడం కానీ, లేకపోతే వాక్యానుసారంగా మాట్లాడడం కానీ, మాట్లాడేటప్పుడు కొన్ని ఛాన్సెస్, వార్నింగ్స్ ఇస్తూ ఉంటాడు. అదే రీతిగా పేతురుకు కూడా ఆ యొక్క గెత్సేమనే తోటలో ఆ వార్నింగ్ వచ్చింది దేవుని నోట నుంచి.
ఒకవేళ నిజంగా ఆ రోజు ప్రార్థన చేస్తుంటే ఆ శోధన పేతురికి రాకపోయి ఉండేమో. ఏంటది? ముమ్మారు బొంకడం. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు. ఆయన అనుభవించాడు కాబట్టి, ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి ఆ మాట చెప్తున్నాడు. ఏంటి అని అంటే, ప్రార్థన చేయటకు మెలకుగా ఉండుటి. అన్నిటి అంతా సమీపించేసింది. వాస్తవానికి అక్కడ ఇంకా అన్ని లేఖనాలు నెరవేరిపోయి, ఆయన ఇంకా సిలువుకు ఎక్కడానికే ఉంది. అదొక్కటి జరగాలి. ఆ ఒక్కటి జరగడానికి ముందు పేతురు ముమ్మారు బొంకాలని కూడా ఆయన చెప్పాడు ఆ మాట. ఒకవేళ మెలకుగుండి ప్రార్థన చేస్తే ఆ శోధన ఒకవేళ వచ్చినా దాన్ని ఎదుర్కొందునేమో, నిలబడుదునేమో పేతురు. కాబట్టి ప్రేయర్ అనేది ఎంత పవర్ఫుల్, లేకపోతే ఎంత అవసరమో ఒకసారి మనం ఆలోచన చేయాలి. మెలకుగా ఉండడానికి, శ్రమని తాళడానికి, శ్రమని ఎదుర్కోవడానికి, ఆ హీట్ని ఫేస్ చేయడానికి ప్రేయర్ ఈజ్ ద పవర్. హల్లెలూయా. ప్రార్థన అనేది ఉండాలి. ప్రార్థన నిత్యముగా ఉండాలి. అది కుటుంబ ప్రార్థన అయినా, వ్యక్తిగత ప్రార్థన అయినా, ఏదైనా కూడా అది నిన్ను రక్షించగలిగే ప్రార్థన. మొట్టమొదటిది చెప్తున్నారు ఆయన, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. నెక్స్ట్ 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక. రెండవది చూస్తున్నాం, ప్రేమ కలిగి ఉండాలి. అండ్ నార్మల్ లవ్ కాదు, అది మిక్కుటమైన ప్రేమ. మిక్కుటమైన ప్రేమ. ఇంకా ఒకరినొకరు ప్రేమించే రీతిలో, ఇందాక 3వ వచనంలో కూడా మాట కనిపిస్తుంది కదా, ఏక మనసులై సహోదర ప్రేమ గలవారును కరుణాచితులను వినయ మనస్కులై ఉండుడి. సహవాసంగా పిలువబడిన తర్వాత, ఒక సంఘంగా పిలువబడిన తర్వాత, ఒక మందిరముగా కట్టబడుతున్నప్పుడు సంఘములో సహవాసంలో ఉండాల్సిన ప్రేమ, ఒకరినొకరు భరించడం, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయడం, ఒకరి యొక్క స్థితిగతులు ఒకరు తెలుసుకోవడం. యాకోబు పత్రికలో ఉంటుంది కదా, ఏమనంటే మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు. ఆ మాట చదవండి ఒకసారి. ఆఖరిలో ఉంటుంది అన్నమాట. 17వ వచనం, 5వ అధ్యాయము 16వ వచనం. ఒప్పుకొనిడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయుడి. విజ్ఞాపన మనపూర్వకమే బహు బలము గలదై. చూడండి, ఇక్కడ మీరు స్వస్థత పొందినట్లు ఒకరినొకరు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయుడి అంటే ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసేంత ప్రేమ ఉండాలి. నిజంగా యోబుకి 2 అంతల ఆశీర్వాదం ఎప్పుడు వచ్చింది తెలుసా? యోబుకి 2 అంతల ఆశీర్వాదం ఎప్పుడు వచ్చింది? స్నేహితుల గురించి ప్రార్థన చేసినప్పుడు, స్నేహితులతోటి సంభాషించినప్పుడు కాదు, లేకపోతే స్నేహితులతోటి జగడమాడినప్పుడు కాదు, స్నేహితులతోటి కొట్లాడినట్టే మాట్లాడుకున్నారు వాళ్ళు. అవన్నీ చదివితే స్నేహితులతోటి గొడవాడినప్పుడు, స్నేహితులతోటి లేకపోతే ఇంకా సంభాషించేటప్పుడు కాదు, స్నేహితుల గురించి ప్రార్థించినప్పుడు అని ఉంటుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో ఆ మాట కూడా చూపిస్తాను. అంటే ప్రార్థన ఎంత అవసరమో, ఎలాంటి పరిస్థితి అయినా వారి గురించి ప్రార్థన చేస్తే మనకు కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం. 42వ అధ్యాయంలో యోబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడు అన్నమాట. 10వ వచనం 42. మరియు యోబు చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసిన. హల్లెలూయా. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసిన. చూడండి, ప్రార్థన అది నిర్హేతుకంగా, నిస్వార్థంగా, ఒకవేళ దేవుడు ఏదో అందిస్తాడనో, లేకపోతే దేవుడు నాకు కార్యాలు చెయ్యాలనో కాదు, కానీ వారు మార్పు కోసం, మన స్నేహితులు మార్పు కోసం కానీ, లేకపోతే మన బంధుమిత్రులు, మన యొక్క తల్లిదండ్రులు, మన యొక్క కుటుంబస్తులు మార్పు కోసం కానీ మనం ప్రార్థిస్తే మిక్కుటమైన ప్రేమ గలవారై యుండుడి. మిక్కుటమైన ప్రేమ. రెండవది మిక్కుటమైన ప్రేమ. మొదటి అధ్యాయంలో కూడా కనిపిస్తుంది, అక్కడ ప్రేమ గురించి ఆయన రాస్తాడు. 23వ వచనం. మీరు క్షయబీజము, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక
శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయుట చేత మీ మనసులను పవిత్రపరుచుకుని వారై ఉండి ఒక్కనికొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. రెండవది, మొదటిది ప్రార్థన చేయాలి, రెండవది మిక్కుటముగా ప్రేమించాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత చూడండి 9వ వచనం, సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి. ద అల్టిమేట్. మూడవది, మన క్రైస్తవ్యం యొక్క ప్రేమని, క్రైస్తవ్యం యొక్క ప్రత్యేకతని చూపించాల్సింది ఎక్కడ అని అంటే ఆతిథ్యం దగ్గర. హల్లెలూయా. నిన్నే మాట్లాడుకున్నాను చింతల్లి నేను కూడా. హోస్టింగ్, ఆతిథ్యం ఇచ్చే రీతిగా మనం ఏ రీతిగా ప్రేమించాలో, మన దేవుడు నేర్పిన మాదిరి ఏ రీతిగా ఉంటుందో అది ఎక్కడ చూపించగలమంటే ఒకరికి ఆతిథ్యం ఇచ్చినప్పుడే, ఒకరిని ఆత్మీయంగా పలకరించినప్పుడే, ఒకరిని ఆత్మీయంగా స్వీకరించినప్పుడే. నేను చాలా దేవుని స్తుతించాను. యు ఆర్ హోమ్ అని రాజించారు కదా, అది చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. యు ఆర్ హోమ్, యు ఆర్ బ్యాక్ అన్నట్టుగా. తప్పిపోయిన కుమారుడు ఏ రీతికి తండ్రి ఇంటికి మరలా చేరారు. కాబట్టి 4వ అధ్యాయంలో ద సఫరింగ్ గురించి చెప్తున్న మాటలు నేను ముగిస్తున్నాను. ఒకవేళ ఎలాంటి ఫేజ్లో ఉన్నావు, ఒకవేళ తృణీకరణల మధ్యన కానీ, నిందల మధ్య కానీ, అసూయ మధ్య కానీ, పరిశుద్ధ గ్రంథంలో చాలా స్టోరీస్ కనిపిస్తూ ఉంటాయి, అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి. యోసేపు వర్సెస్ తన అన్నలు కానీ, దావీదు వర్సెస్ సౌలు కానీ, ఫస్ట్నే జరిగింది కయ్యను వర్సెస్ హేబేల్ కానీ. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి ఒక మైలురాయిలు. వాటన్నిటిని దాటుకుంటూ, వాటన్నిటిని అనుభవిస్తూ, ఆయనకే తప్పలేదు, మనం ఎంత వాటి వారు అన్నట్టుగా. మరి శిలువ శ్రమలు ఆయన పొందిన రీతిని మనము ధ్యానించుకుంటూ మన హృదయాన్ని బలపరుచుకుందాం, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడలో ఫలభరితంగా మార్చను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలోంచి మోకరించి ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలాల్లో విత్తబడిన వాక్యం మన హృదయాల్లో ఫలభరితంగా మారినట్లు. అవునయ్యా, నీవే రీతికైతే శ్రమ పడ్డావు, ఆ శ్రమని ఆహ్వానించగలిగే మనసు, అదే రీతిగా శ్రమని సహించగలిగే మనసు, ఆయుధముగా ధరించగలిగే కృపను దయచేయండి. పాపము యొక్క జోలు మానుడి అన్నమాట తండ్రి, లోక సంబంధమైన అయా ఫ్లెష్ఫుల్ డీడ్స్ కానీ, అపవిత్రమైన వ్యర్థమైన కార్యాలు కానీ, కామ క్రోధ మదమాశ్చర్యాలు కానీ అయా మాలో ఎక్కడ కూడా మా మీద ఆధిపత్యం చెలాయించకుండా, ప్రభా పోగిరి చేష్టలు కానీ, త్రాగుబోతులు విందులు కానీ, అయా వేటి విషయంలో కూడా మా యొక్క విశ్వాసాన్ని కలతపరచకుండా తండ్రి నాయన ప్రార్థనలో, ప్రేమలో, ఆతిథ్యములో, యథార్థతలో, భక్తిలో ప్రభా నీతిగా నీ సన్నిధిలో నిలబడగలిగే శక్తిని మాకు దయచేయండి ప్రభా. నాయన నీ వాక్యము ప్రభా నాయన మా హృదయాలకి ఆశీర్వాదకరంగా మార్చండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆరాధన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చుకోమని, విన్న వాక్యము మంచి నేలను పడే విత్తనాల వల్ల మొలకెత్తి ఫలభరితంగా మార్చండి. వాళ్ళ జీవితాల్లో కార్యసాధకము జరిగించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.